ఫ్రెండ్స్, వారాహి అమ్మవారు ఉన్నారని అందరికీ తెలుసు. కానీ ఆ దేవత గురించి, వారాహి అమ్మవారి దీక్ష గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు కదా, పవన్ కళ్యాణ్ గత సంవత్సరం వారాహి యాత్రలో భాగంగా వారాహి దీక్ష చేసినప్పుడు మన తెలుగు రాష్ట్రాలకి ఈ వారాహి అమ్మవారి దీక్ష గురించి తెలిసింది. అయితే అసలు వారాహి అమ్మవారు ఎవరు, ఎందుకు వారాహి అమ్మవారిని ఆదరిస్తారు, అలానే ఆమె ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్న విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో సాధారణ మనుషులు కూడా ఈజీగా ఎలాగా అమ్మవారిని పూజించవచ్చు అన్న విషయాలు కూడా వివరంగా చెప్పాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో తన ప్రచార వాహనానికి కూడా వారాహి అనే పేరు పెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మరొకసారి వారాహి అమ్మవారి దీక్ష చేస్తున్నారు. జూన్ 25వ తేదీ నుంచి పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష 11 రోజుల పాటు చేస్తున్నారు. ఈ దీక్షలో భాగంగా పవన్ కళ్యాణ్ కేవలం పాలు, పండ్లు, ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు. దీంతో మరొకసారి వారాహి అమ్మవారి దీక్ష అమ్మవారి గురించి అందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు. అసలు వారాహి అమ్మవారు ఎవరు? ఫ్రెండ్స్, మన పురాణాల ప్రకారం దుర్గాదేవికి 7 ప్రతిరూపాలుగా సప్తమాతృకలు ఉంటారు. ఆ సప్తమాతృకలలో ఒకరు వారాహి అమ్మవారు. పురాణాల ప్రకారం అంధకాసురుడు, రక్తబీజుడు, శుంభని శంభు వంటి పలువురు రాక్షసులను సంహరించటంలో వారాహి అమ్మవారు ప్రస్తావన వస్తుంది. అలాగే లలితా పరమేశ్వరీ దేవి సర్వసైన్యాధ్యక్షురాలు శ్రీ వారాహి అమ్మవారు అని కూడా చెప్తారు. వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది. ఈమె శరీర ఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారు. సాధారణంగా ఈ తల్లి వరాహ ముఖంతో 8 చేతులతో కనిపిస్తుంది. అభయవరద హస్తాలతో శంఖము, పాశము, హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది. గుర్రము, సింహము, పాము, దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుందని ఒక నానుడి. తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహిమాత. అందుకే ఈమెను రాత్రి వేళల్లో పూజిస్తారు. వారాహిమాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాలలో దర్శనం సైతం రాత్రి వేళల్లోనే తెల్లవారుజామున ఉంటుంది. కాశీకాండ ప్రకారం వారాహిమాత సతీదేవి యొక్క పడిపోయిన పండి నుండి ఉద్భవించింది అని చెప్తారు. అంతేకాకుండా వారణాసిని కాపాడేందుకు క్షేత్రపాలకురాలుగా ఆమె రాత్రిపూట తన బాధ్యతను నిర్వహిస్తుందని చెప్తూ ఉంటారు. లలితాదేవికి సర్వసైన్యాధిపతిగా వారాహీదేవిని వర్ణిస్తారు. అందుకే ఈమె ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంది. ఆ లలితాదేవి తరఫున పోరాడేందుకే కాదు, భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలుగా నిలుస్తుంది వారాహి. ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయని, శత్రుభయం ఉండదని, జ్ఞానం సిద్ధిస్తుందని, కుండలిని శక్తి జాగృతమవుతుందని తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం. వారాహిదేవి పేరు ఉన్న మూలమంత్రాలను, అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయి. అలాగే అమ్మవారి ఆరాధనతో అరిషడ్ వర్గాలు అయిన కామ, క్రోధ, మద, మాత్సర్యాల నుండి మన మనసుని ఆధీనంలో ఉంచుకోవచ్చు. అందుకోసం అమ్మవారి దీక్ష కూడా చేపడతారు. వారాహి అమ్మవారి దీక్ష వివరాలు తెలుసుకుందాం. సాధారణంగా వారాహి అమ్మవారి దీక్ష జ్యేష్ఠ మాసంలోని చివరిలో, అలానే ఆషాఢమాసం మొదట్లో చేపడతారు. అన్ని దీక్షల్లాగే సాత్విక ఆహారం తీసుకొని 2 పూటలా పూజలు చేస్తూ, ప్రతిరోజు తలస్నానం చేస్తూ, మెడలో ఓ కండువతో చెప్పులు లేకుండా నడుస్తూ, నేలపై పడుకుంటూ అమ్మవారికి సంబంధిత స్తోత్ర పఠన చేస్తూ ఈ దీక్ష చేస్తారు. సాధారణంగా ఇది నవరాత్రి దీక్షలా 9 రోజులు చేస్తారు. కొంతమంది 11 రోజులు చేస్తారు. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తన పాలన సవ్యంగా సాగాలని, ఎటువంటి అడ్డంకులు రాకుండా ఉండాలని, శత్రువుల్ని ఎదుర్కొనే ధైర్యం ఇవ్వాలని ఆ వారాహి అమ్మవారి దీక్ష నిన్నటి నుండి చేస్తున్నారు. వారాహి అమ్మవారి ఆలయాలు మన దేశంలో ముఖ్యంగా వారణాసిలో, ఒడిశాలో అమ్మవారి ఆలయాలు ఉన్నాయి. ఇప్పుడు దేశంలో మన రాష్ట్రంలో కూడా పలుచోట్ల వారాహి అమ్మవారి ఆలయాలు ఉన్నాయి. హైదరాబాద్లో కూడా వారాహి అమ్మవారి ఆలయాలు నిర్మించారు. అమెరికా, మిచిగిన్ లో కూడా వారాహి అమ్మవారి ఆలయం ఉంది. ఫ్రెండ్స్, మనలో చాలా మంది కూడా వారాహి అమ్మవారి పూజను, దీక్షను మామూలు మనుషులు చేయకూడదని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే అవి తాంత్రికులు మాత్రమే చేస్తారు అన్న అపోహలో ఉంటారు. ఎవరైనా వారాహిదేవిని పూజించవచ్చు.
వారాహిదేవి అనుగ్రహం పొందడానికి సాయంత్రం పూట పూజలు చేస్తే మంచిది. ఫ్రెండ్స్, ఎవరైనా చాలా సులువుగా చెప్పుకునే మంత్రం ఓం వారాహిదేవ్యై నమః. ఈ మంత్రాన్ని ప్రతిరోజు 11 సార్లు చదివినట్లయితే, ఆ దేవిని పూజించినట్లయితే మీరనుకున్న కోరికలు త్వరగా నెరవేరుతాయి. మరి అమ్మవారి పటం ఇంట్లో పెట్టుకొని పూజించాలా, అవసరం లేదా అన్న క్వశ్చన్ కూడా వచ్చే ఉంటుంది. అమ్మవారి పటం లేకపోయినా కూడా మనం పూజించుకోవచ్చు. అమ్మవారి మంత్రాన్ని చదువుకొని మనస్ఫూర్తిగా దేవిని నమ్ముకుంటే చాలు. అమ్మవారికి నైవేద్యంగా బెల్లం, పానకం, దానిమ్మ గింజలు పెట్టాలి. అలానే ఎర్ర పువ్వులతో అమ్మవారిని పూజించినట్లయితే అమ్మకి చాలా ఇష్టం. ఫ్రెండ్స్, మీరెప్పుడైనా వారాహిదేవి గురించి విన్నారా? లేకపోతే పవన్ కళ్యాణ్ చెప్పినప్పుడే విన్నారా? ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు? ఈ విషయాలన్నింటినీ కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.